హే గైస్ నమస్తే. ఫైనల్గా మనం తిరుపతి నుంచి అరుణాచలంకి స్టార్ట్ అయిపోయినాం. అరుణాచలంకి తిరుపతి నుంచి జస్ట్ రోజుకి ఒకటే బస్సు ఉందంట, అది కూడా మార్నింగ్ 9కి ఉందంట. మేము ఏం చేసినామంటే ఈ నుంచి వేలూరు బస్ ఎక్కినాం, ఆడ నుంచి ఇంకో బస్ ఎక్కాలంట. ఈ బస్సు టికెట్ వచ్చేసి ఇప్పుడు 235 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ పడ్డది. మళ్ళీ ఇంకో బస్సు అందులో 70-80 పడుతుంది అంట తిరుపతి నుంచి అరుణాచలంకి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంది వేలూరుకి పోనీకి. అక్కడికి వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకొని అక్కడ నైట్ స్టే చేసి పడుకొని ఫుల్ టైర్డ్ అయిపోయినాం. నిన్న మొన్న సరిగ్గా నిద్రలేదు. రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే గిరి ప్రదక్షిణాలకి పోవాలి. సో వైస్ ఇప్పుడే బస్ చేంజ్ చేసినాం. ఈ నుంచి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. సో గైస్ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం అరుణాచలంకి. టైర్డ్ అయినా అని బ్లాగ్ ఏం చేయాలి. రూమ్కి వచ్చినాం సరిగా మార్నింగ్ 7కి లేచి గిరి ప్రదక్షిణాలకు పోవాలి. 3 అవర్స్లో జల్దీ కంప్లీట్ చేసుకోవాలి. ఏమిటో 3 అవర్స్లో చేస్తారంట. సో చూద్దాం, పొద్దున వెళ్తాం. ది నెక్స్ట్ డే సో గైస్ ఫైనల్గా టిఫిన్ అయితే చేస్తున్నాం. దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణాలు చేయాలి కదా. ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం రాజగోపురం టెంపుల్ నుంచి. ఓపిక ఉంటుందో లేదో అర్థమైతే లేదు, కానీ వెళ్ళినాం. ఎండ మాత్రం ఫుల్ పడుతుంది, ఎండ పడుతుంది. చేస్తావా బ్రో? 14 కిలోమీటర్స్ చేయాలి, తప్పదు. నడుస్తావా? చూద్దాం లాస్ట్ వరకు ఎవరెవరు అవుట్ అవుతారో. సో వైజ్ ఫైనల్గా దీపం అయితే పెట్టేసినాం. ఈ నుంచి స్టార్ట్ అయిపోయినాం. సో నడుస్తారా 14 కిలోమీటర్స్? నడుస్తా కదా. నైట్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే జర్నీ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన. 14 కిలోమీటర్ ఇట్లా కొట్టుకుంటా కానీ 2 కిలోమీటర్ పోగానే కథం అయిపోతుంది. మొత్తం ఇక్కడ రష్ ఉంది. వాయిస్ కరెక్ట్ రాదని బ్లాగ్స్ ఏమి లాగ్ చేస్తలేను. సో మధ్యలో క్లిప్స్ ఇస్తున్నా. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే దిష్టి తీసుకొని ఈ నిమ్మకాయ బాడీ మొత్తం తిప్పి ఒక లెఫ్ట్ లెగ్ కింద కాళ్ళ కింద తొక్కేయాలి. అయితే దిష్టి మొత్తం పోతుందంట. సో నేను కూడా నిమ్మకాయ తీసుకొని మొక్కి మంచిగా దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం నడవనీకి. ఇప్పుడే నైరుతి లింగం దగ్గర దర్శనం చేసుకున్నాం. మేము ఆల్మోస్ట్ ఒక 10:30కి స్టార్ట్ అయినాం. 10:30కి స్టార్ట్ అయినాం. ఒక 1 మినిట్ కూడా ఏడా ఆగలే. ఇప్పుడు టైం 12:10 అవుతుంది. మేము వచ్చినాం అనుకుంటా ఒక 6 కిలోమీటర్స్ వచ్చినాం. 5-6 అరౌండ్ వచ్చినాం. కొంచెం ఈ వైట్ పెయింట్ మీద నుంచి నడిస్తే కొంచెం కూల్ ఉంది బ్రో. ఈ గుట్ట చుట్టూ నడవాలి మొత్తం 14 కిలోమీటర్స్. నాకు అనిపిస్తున్న గుట్ట చుట్టూ 14 కిలోమీటర్స్ నడవాలి. నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. ఎంత అయింది? టైం ఎంత? 1:30. 10:30కి స్టార్ట్ అయినాం. 2 అవర్స్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. 2 అవర్స్ కాలే, ఇంకా 3 అవర్స్ ఏది కాలే. 2 అవర్స్ కాలే, ఇంకా 2 అవర్స్ కానీ ఇంకా 1 అవర్ ఉంది. ఫైనల్గా మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసినాం. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. పాపాలు చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళారంట. మనం కూడా ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో క్రౌడ్ అయితే ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. మళ్ళీ వచ్చేసరికి చూసుకుంటానంట. ఇది ఉంటుందో ఉండదా బ్రో? చూడాలి. అది తీసుకొని ఇది వేసుకో. ఓం నమః శివాయ. లాస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. మోక్ష మార్గం నుంచి బయటికి వెళ్ళగానే బాడీ మొత్తం ఇంతసేపు నడిచిన ఫీల్ అంతా పోయింది బ్రో. టైం వచ్చేసి 3 అవుతుంది. 10:30కి వెళ్ళినాం. నాన్ స్టాప్ నడిచినాం. ఎక్కడ ఒక 1 మినిట్ కూడా ఆగలే. నాన్ స్టాప్ నడుచుకుంటూనే వచ్చినాం. మోక్ష మార్గం దగ్గర ఒక 40 మినిట్స్ పడుతుంది, లేకపోతే వెళ్ళిపోతుండే ఇప్పుడు. సో వెళ్తున్నాం ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్. సో గైస్ ఫైనల్గా ఇక్కడ రీచ్ అయిపోయినాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో ఆడికి వచ్చేసినాం.
ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మొక్కేసి మళ్ళీ రూమ్కి పోయి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు దర్శనంకి పోవాలి. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఫోన్ అలా ఉంది కానీ కెమెరాస్ వీడియోస్ అవి తీయొద్దంట. సో కుదిరితే తీస్తా, లేకపోతే ఏం తీయను. అరుణాచలం కూడా దర్శనం అయిపోయింది. సో వెళ్తున్నాం ఇప్పుడు రూమ్కి. ఇప్పుడు సీదా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సీదా ఇంటి నుంచి పాండిచ్చేరికి వెళ్దాం. ఇంటి నుంచి బస్సు ఉందంట 9:30కి. సో బస్కి వెళ్ళిపోదాం.